స్టూడెంట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటాయా? ఈ టాపిక్ గురించి ఈ వీడియో. చాలామంది నాకు కమెంట్స్లో అడుగుతున్నారు, మేడం నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా, మేడం నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నా, కాలేజ్ చేస్తూ ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పనగానే కొందరు డేటా ఎంట్రీ వర్క్ అనుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ ఒకటే కాదు. డేటా ఎంట్రీ జాబ్ వచ్చేసి ఒక కేటగిరీ ఆఫ్ వర్క్. డేటా ఎంట్రీలో ఏం చేస్తారు, కొన్ని ఫైల్స్ ఇస్తారు, కొన్ని పేజెస్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో, అది ఎక్సెల్ షీట్ కావచ్చు, అది ఒక అప్లికేషన్ కావచ్చు, దానిలో సబ్మిట్ చేయడం ఉంటుంది. డేటా ఎంట్రీ వర్క్ అలా ఉంటుంది. స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అయినా లేకపోతే బీటెక్ స్టూడెంట్స్ అయినా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు ఫ్రీలాన్సింగ్ గురించి కూడా ఆలోచించుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీకు వస్తే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి? కాలింగ్ జాబ్స్ మేబీ రావచ్చు. అంటే ఇంట్లో కూర్చొని కస్టమర్స్కి కాల్ చేయడం, వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, లేకపోతే మీ ఫోన్ నెంబర్ నుంచి మీరు వాళ్ళు ఇచ్చిన కస్టమర్స్కి కాల్ చేయడం, ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం, ఇట్లాంటి కాలింగ్ ప్రాసెస్ ఉండొచ్చు. స్టూడెంట్స్కి అది కంటిన్యూస్గా కాల్ చేయడం మేబీ అది కంఫర్టబుల్ కాకపోవచ్చు కొందరికి. నా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి? డెఫినెట్లీ ఫ్రీలాన్సింగ్ ఉంది. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటలేరు, కానీ వాళ్ళకి ఒక వెండర్ లాగా పనిచేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా ఫ్రీలాన్సింగ్లో అదే డిఫరెన్స్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఒక కంపెనీకి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు, మీరు ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తున్నారు. ఫ్రీలాన్సింగ్లో అలా కాదు, మీరు ఒక వెండర్ లాగా పనిచేస్తారు. స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్లో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కంఫర్టబుల్ టైంలో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఎట్లాంటి స్కిల్స్, ఎట్లాంటి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి సూటబుల్ ఉంటుంది అంటే నేను మీకు 5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ వచ్చేసి డెఫినెట్లీ గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్లో యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి థంబ్నెయిల్ డిజైన్ చేసేస్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ వర్క్. మీరు డిఫరెంట్ యూట్యూబర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించండి, వాళ్ళకి ఈమెయిల్ చేయండి, అడగండి నేను మీ యూట్యూబ్కి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇస్తాను, ప్రతి ఒక్క థంబ్నెయిల్కి నేను 150 రూపీస్ ఆర్ 100 రూపీస్ చార్జ్ చేస్తాను, మీరు అడగండి. ఒక 100 మెంబర్స్కి అప్రోచ్ చేస్తే డెఫినెట్లీ ఇద్దరైనా మీకు రిప్లై చేస్తారు కదా, అవును నాకు కావాలి లాగా. సో అలా మీ ఫ్రీలాన్సింగ్ కెరియర్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్కి చెప్తున్నాను. గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ వర్క్. సెకండ్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ జాబ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ కూడా ఒక మంచి స్కిల్. మీరు ఇంట్లోనే కూర్చొని ఈవెన్ మీ మొబైల్ నుంచి కూడా మీరు వీడియోస్ని ఎడిట్ చేసి ఇవ్వగలుగుతారు. కొందరు యూట్యూబర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తారు, ఫేస్ చూపారు అంటే డిఫరెంట్ స్లైడ్స్ అయినా ఇమేజెస్ని యూస్ చేసి వాళ్ళు ఒక వీడియో క్రియేట్ చేస్తారు కదా. సో ఈ వీడియో క్రియేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని వీడియో ఎడిటర్స్ అంటారు. సో స్టూడెంట్స్ వాళ్ళు మొబైల్లో చాలా వాళ్ళ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ బాగుంది అంటే ఇట్లాంటి యూట్యూబర్స్తోని కాంటాక్ట్ చేసి వాళ్ళ వీడియోస్ని ఎడిట్ చేసి ఇస్తే కూడా యూట్యూబర్స్ మంచి పే చేస్తారు. ఇది కూడా ఒక ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ వర్క్. థర్డ్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ వర్క్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ట్విట్టర్, పింట్రెస్ట్, ఇట్లాంటి డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో బిజినెసెస్ వాళ్ళు అప్పుడప్పుడు పోస్ట్ పెడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఒక పోస్ట్ పెట్టారు, హ్యాపీ దివాళీ, హ్యాపీ క్రిస్మస్, డిఫరెంట్ ఇండియన్ ఫెస్టివల్స్లో, డిఫరెంట్ ఇండియన్ ఒకేషన్స్లో పోస్ట్ పెడుతూనే ఉంటారు. అంటే వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ అప్డేట్ చేసేట్లాగా. సో ఇట్లాంటి పోస్ట్ క్రియేట్ చేయడమే కాదు, ఆ పర్టికులర్ సోషల్ ప్లాట్ఫామ్లో ఆ పోస్ట్ అప్లోడ్ చేయడం కూడా ఒక పర్సన్ చేయాలి. సో ఆ పర్సన్ని సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్, ఇట్లాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి. యూజువల్లీ ఈ వర్క్ని కూడా ఫ్రీలాన్సింగ్ అంటే అవుట్సోర్స్ చేస్తారు కంపెనీస్. సో మీకు ఎవరైనా బిజినెస్ ఓనర్స్ తెలుసు అంటే ఆ బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి మీరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా తీసుకోవచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ప్యాకేజ్, మంచి డబ్బు పే చేస్తారు కంపెనీస్. అది వచ్చేసి థర్డ్ స్కిల్ బేస్డ్ ఫ్రీలాన్సింగ్ వర్క్. ఫోర్త్ స్కిల్ బేస్డ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటే కొందరికి బ్రోషర్స్ అయినా వెబ్సైట్ కోసం కంటెంట్ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ యూజ్ చేయరు కదా. చాట్ జీపీటీ గురించి తెలియని వాళ్ళని మీరు అప్రోచ్ చేసి వాళ్ళు బ్రోషర్ డిజైనింగ్ ఏమైనా డిజైన్ చేస్తున్నారో, లేకపోతే బ్రోషర్ డిజైనింగ్ కంపెనీస్ ఉంటారు కదా, వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీస్, బ్రోషర్ డిజైనింగ్ కంపెనీస్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్, ఆ కంపెనీస్ని మీరు అప్రోచ్ చేసి వాళ్ళకి మీకు నేను కంటెంట్ రాసిస్తాను, నా ఇంగ్లీష్
ఇంగ్లీష్ చాలా బాగుంది, నేను ఇంగ్లీష్లో చాలా మంచి కంటెంట్ రాయగలుగుతాను, మీరు కాన్ఫిడెన్స్గా వాళ్ళకి అప్రోచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ రైటింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. 5th ఫ్రీలాన్సింగ్ స్కిల్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్. మీకు తెలుసా, వెబ్సైట్ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అట్లాంటి ఒక ప్లాట్ఫామ్. వర్డ్ ప్రెస్లో మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తే కూడా చాలా మంచి అర్నింగ్స్, అంటే ఇంటి నుంచి మీరు అర్నింగ్స్ అర్న్ చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ ఎన్ని డేస్లో క్రియేట్ చేసుకోవచ్చు మీకు తెలుసా? ఒక సింపుల్ వెబ్సైట్ అంటే 1 డేలోనే క్రియేట్ అయిపోతుంది. సో 1 డేలో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసే స్కిల్స్ అంతా డెవలప్ చేసుకున్నారు అంటే హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ చాలా మంచి అర్నింగ్స్ ఎర్న్ చేసుకోవచ్చు. కాలేజ్ కూడా చేయొచ్చు, మీకు సైడ్లో అర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓన్లీ స్టూడెంట్సే కాదు, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, వీళ్ళందరూ కూడా ఈ సేమ్ స్కిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, స్టూడెంట్స్ని ఎందుకు చెప్పాను అంటే స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేస్తారు, రైట్? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూనే ఉంటారు. సో రీల్స్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తారు, సేమ్ అదే టైం సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే, అదే టైం సోషల్ మీడియా మార్కెటింగ్లో స్పెండ్ చేస్తే వాళ్ళకి అర్నింగ్స్ కూడా సైమల్టేనియస్లీ స్టార్ట్ అవుతుంది. ఈ 5 స్కిల్సే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. కానీ మీకు షార్ట్గా చెప్పాలి కాబట్టి నేను 5 స్కిల్స్ని ఫిల్టర్ అవుట్ చేసి మీకోసం నేను ఈ వీడియోని క్రియేట్ చేశాను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఏం చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటుందా లేదా అని ఆలోచిస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి డెఫినెట్లీ కొంచెం క్లారిటీ వస్తుంది. సో వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో, డిఫరెంట్ సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. నా పేరు సుష్మిత మధు. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ నా ఛానల్ పాషమ్స్ అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎవ్రీ డే జాబ్ ఇంకా కెరియర్ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ చూస్తే మీకు కెరియర్ మీద చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఒక సబ్జెక్ట్ మీద మీకు అండర్స్టాండింగ్, అంటే ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్ ఎలా ఉంటుంది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఎస్, కెరియర్ ఇంకా జాబ్ గురించి ఇంకా నోటిఫికేషన్, ఇంకా అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కమెంట్ చేసి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.